ఈరోజు ఉదయం నిద్రలేవగానే బుర్రలో మెదిలిన మొదటి ఆలోచన "ఆ, నిజంగా సొంతంగా వచ్చిందా లేక పక్కనే ఉన్న ఫోన్ వల్ల పుట్టిందా?" ఇది ఆలోచిస్తే కొంచెం అసౌకర్యంగానే అనిపిస్తుంది. అదే కదా. అసలు రోజులో మనం తీసుకునే నిర్ణయాలు, పడే భయాలు ఇవన్నీ నిజంగా మనవేనా అని ఎప్పుడైనా అనిపించిందా? అవును, చాలాసార్లు అనిపిస్తుంది. అంటే ఒక సొంత ఇల్లు ఉంటే దాన్ని నచ్చినట్లు ఉంచుకుంటాం, కానీ మన మెదడు మాత్రం నిజానికి మన సొంత ఇల్లు కాదేమో అనిపిస్తుంది. అంటే అది ఒక అద్దె ఇల్లు లాంటిది అంటారా? అక్షరాల అదే. మనం అందులో ఉంటున్నాం, కానీ దానికి యజమానులం మనం కాదు. కరెక్ట్. రకరకాల ఆలోచనలు, భయాలు బయట నుండి వచ్చి ఆ ఇంట్లో తిష్ట వేసుకున్నాయి. సో ఆ అద్దెదారులను పంపించి మనం ఓనర్లుగా ఎలా మారాలో ఈనాటి మన లోతైన విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. దీనికోసం మనం లారా డాట్స్వర్త్ మరియు ప్యాట్రిక్ ఫాగన్ రాసిన ఫ్రీ యోర్ మైండ్ అనే పుస్తకంలోని అంశాలను తీసుకుని ఈరోజు చర్చిద్దాం. మంచి టాపిక్. ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పే సాధారణ చర్చ అస్సలు కాదు. అవును, కాదు. మన ఆలోచనలను ఎవరు ఎలా నియంత్రిస్తున్నారు, ఆ కనిపించని మానసిక బంధనాల నుండి బయటపడటమెలా అనేది డీకోడ్ చేయడమే మన ప్రధాన లక్ష్యం. కరెక్ట్. మరి ఈ పుస్తకం చదివినప్పుడు మీకేమనిపించింది? అంటే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు అనిపించిన మొదటి విషయం ఏంటంటే, ఇది ఒక మానసిక విప్లవం లాంటిది. విప్లవమా? ఓహో. అవును. మన మనసును స్వేచ్ఛగా ఉంచుకోవాలి అంటే ముందుగా అదొక జైలులో బంధించబడి ఉందనే కఠినమైన నిజాన్ని మనం అంగీకరించాలి. నిజమే. ఆ జైలు గోడలేంటో అర్థం చేసుకుంటేనే కదా మనం బయటపడగలం. కరెక్ట్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు ఎక్కడో బయటలేదు, అది మన తలలోనే ఉంటుంది. దానికి ఇనుప చువ్వలుండవు. ఇనుప చువ్వలు ఉండవు, కానీ బలంగా బంధిస్తుంది. అంతే. చిన్నప్పటి నుండి ఇలా ఆలోచించాలి, ఇది సరైంది అని నేర్పించడం ద్వారా మనకు తెలియకుండానే ఒక డీప్ కండిషనింగ్ జరుగుతుంది. ఓహో. అంటే మన ప్రమేయం లేకుండానే మన చుట్టూ ఒక అదృశ్య కంచె నిర్మించబడిందనమాట. అవును. అయితే ఒక డౌట్, ఈ కంచెను అంత బలంగా ఉంచడానికి అసలు ఏ శక్తి పనిచేస్తుందంటారు? ప్యాట్రిక్ ఫాగన్ అనే బిహేవియరల్ సైంటిస్ట్ దీనికి ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చారు. మనిషిని నియంత్రించడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం భయం. భయమా? ఎందుకు భయం అంత పవర్ఫుల్? దానికి ఒక సైంటిఫిక్ కారణం ఉంది. మెదడులో అమిగ్డాలా అనే ఒక భాగం ఉంటుంది కదా, విన్నాను. ఇది ప్రమాదాన్ని పసిగట్టే రాడార్ లాంటిదన్నమాట. ఎప్పుడైతే మనిషి భయపడతాడో ఈ అమిగ్డాలా వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఓకే. అప్పుడు మెదడులోని తార్కిక ఆలోచన కేంద్రమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ను అది షట్ డౌన్ చేస్తుంది. వామ్మో. అంటే సింపుల్ గా చెప్పాలంటే లాజికల్ గా ఆలోచించే శక్తి ఆగిపోతుందా? ఖచ్చితంగా. భయం వల్ల విమర్శనాత్మకంగా ఆలోచించే శక్తి ఆగిపోయి కేవలం ఒకరి మాట వినడం, విధేయత చూపడం మాత్రమే మిగులుతుంది. ఇది వింటుంటే చరిత్రలో జరిగిన ఎన్నో సంఘటనలు కళ్ల ముందు మెదులుతున్నాయి కదా. అవును, చాలా ఉన్నాయి. యుద్ధాలు వచ్చినా, విపత్తులొచ్చినా ఒకే రకమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. ముందుగా ఒక భయాన్ని సృష్టిస్తారు, ఆ తర్వాత దానికి పరిష్కారాన్ని అమ్ముతారు. అదే మీరు ప్రమాదంలో ఉన్నారు, నేను మాత్రమే కాపాడగలను అనే సందేశం ద్వారా సులభంగా అధీనంలోకి తీసుకుంటారు. కరెక్ట్. కానీ ఇక్కడ నాకొక సందేహం. ఈ భయం అనేది కేవలం ప్రభుత్వాలు, నాయకులు మాత్రమే వాడే అస్త్రమా? మంచి ప్రశ్న. అంటే దైనందిన జీవితంలో చూసుకుంటే చాలా ఉద్యోగాలు ప్యాషన్తో కాకుండా సెక్యూరిటీ పోతుందనే భయంతో కదా చేస్తుంటారు. అవును. అలాగే చాలా బంధాలు కూడా ఒంటరి వాళ్ళమవుతామనే భయంతోనే కొనసాగుతున్నాయి కదా. ఇవన్నీ భయం సృష్టించిన బంధనాలే కదా. 100%. భయం అనేది కేవలం పై స్థాయిలో ఉన్నవాళ్లు వాడేది మాత్రమే కాదు, దైనందిన జీవిత పునాదుల్లో కలిసిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి పట్టుకుని ఉన్నామా, లేక కోల్పోతామనే భయంతో అతుక్కుపోయామా అని ప్రశ్నించుకుంటే సమాధానం చాలాసార్లు భయమే. నిజమే. సమాజం నుండి వెలివేస్తారేమో అన్న భయం. అవును. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం మనుషులను రాజీపడేలా చేస్తుంది. ఈ భయాన్ని ఒక ఆయుధంగా గుర్తించడమే బయటపడే మొదటి అడుగు. కరెక్ట్. అయితే ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, ఆ భయం అనేది కంటికి కనిపించనిది కదా. అవునా? మరి ఆ భయాన్ని మన మనసులోకి ఎక్కించడానికి ఏ మార్గాన్ని వాడుతున్నారు? అదే భాష. భాష అంటే కేవలం మాట్లాడుకునే మాధ్యమం మాత్రమే కదా. ఇందులో అంత పెద్ద కుట్రేముంటుంది? అక్కడే ఉంది అసలు చిక్కు. లారా డాడ్స్వర్త్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. భాష అనేది భావోద్వేగాల భవన నిర్మాణం లాంటిది అని. ఎమోషనల్ ఆర్కిటెక్చర్. ఓహో. అవును. మన మెదడు పదాలకు చాలా తీవ్రంగా స్పందిస్తుంది. ఉదాహరణకు, ఒక పరిస్థితిని మనం ప్రాబ్లం అన్నప్పుడు
మన మనసు ఒక రకమైన బరువును ఫీల్ అవుతుంది. హ్మ్. అదే పరిస్థితిని ఛాలెంజ్ అన్నప్పుడు మనకు కొంచెం ఉత్సాహం వస్తుంది కదా. ఖచ్చితంగా మెదడులో డోపమైన్ రిలీజ్ అయ్యి దాన్ని ఎదుర్కోవాలనే ఉత్సాహం వస్తుంది. చూశారా, ఒక చిన్న పదం మెదడు కెమిస్ట్రీని ఎలా మార్చేసిందో. అద్భుతం కదా. కానీ సమాజంలో లేదా వార్తల్లో గమనిస్తే చిన్న వర్షం పడినా భారీ విపత్తు అంటారు. క్రైసిస్, ఎమర్జెన్సీ లాంటి పదాలను వాడుతుంటారు. ఎందుకలా? ప్రశాంతంగా చెప్పొచ్చు కదా. ప్రశాంతత అమ్ముడు పోదండి. ఈ నెగటివ్ పదాలు వినగానే మన నాడీ వ్యవస్థ వెంటనే అప్రమత్తమవుతుంది. అంటే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందా? అవును, స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. వార్తల్లో ప్రశాంతత కంటే కోపం, భయం ఎందుకు వేగంగా వైరల్ అవుతాయంటే కారణమిదే. మన మెదడు ప్రమాదాన్ని పసిగట్టేలా డిజైన్ చేయబడింది కాబట్టి ఆ బలహీనతను ఈ పదాల ద్వారా వాడుకుంటారన్నమాట. కరెక్ట్. బయటి ప్రపంచమే కాదు, మనతో మనం రోజూ మాట్లాడుకునే అంతర్గత సంభాషణ కూడా ఇదే. నేను పనికిరాను లాంటి నెగటివ్ మాటలు, సెల్ఫ్ టాక్ కూడా. అవును, ఆ పదాలే ఒక ఐడెంటిటీగా మారిపోతాయి. అంటే ఇది ఎలా ఉందంటే, మన మెదడు ఒక కంప్యూటర్ అనుకుంటే భాష అనేది దానికి రాసే సాఫ్ట్వేర్ కోడింగ్ లాంటిది. పర్ఫెక్ట్ ఎనాలజీ. ఆ కోడింగ్లో గనక ఒక చిన్న తప్పు జరిగితే, ఒక నెగిటివ్ పదం అనే బగ్ పడితే మొత్తం సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. అందుకే మనం వాడే ప్రతి పదం జాగ్రత్తగా ఎంచుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. అయితే ఆ కోడింగ్ మనం రాసుకునే అవకాశం ఇప్పుడుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకు లేదు? ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో భాష, వార్తలు ఎక్కువగా ఎక్కడి నుండొస్తున్నాయి? అంతా మన అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుండే కదా. అబ్బా అవును కదా, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అల్గారిథమ్స్ మన మెదడును ఎలా రీవైర్ చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. అటెన్షన్ అనేది అత్యంత ఖరీదైన కరెన్సీ. అవును, అటెన్షన్ ఎకానమీ అంటారు కదా. కరెక్ట్. ఈ అల్గారిథమ్స్ ఏది మంచి అని చూడవు, దేనికి ఎంగేజ్మెంట్ వస్తుంది అని మాత్రమే చూస్తాయి. మన భయాన్ని జోడించి ఒక అల్గారిథమిక్ రియాలిటీని సృష్టిస్తాయి. అంటే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనుకుంటాం గానీ ఇన్ఫర్మేషనే మనల్ని మింగేస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఒక్క నిమిషం, నాకు చిన్న పుష్ బ్యాక్ ఉంది ఇక్కడ. ఒకప్పుడు సమాచారం లేక గుడ్డిగా ఉండేవారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ప్రపంచ నలుమూలల నుండి కొత్త సమాచారం వస్తోంది కదా. మనం మరింత నాలెడ్జ్ పొందుతున్నాం కదా. మరి మనం గుడ్డిగా ఒకే వైపు ఆలోచిస్తున్నామని ఎలా చెప్పగలం? ఇది చాలా సహజమైన భ్రమ. మనకు కొత్త సమాచారం వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే మన బయాస్కి తగ్గ సమాచారాన్ని మాత్రమే చూపిస్తాయి. ఓహో, అంటే మనకు నచ్చిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తాయా? అవును, దీన్నే ఎకో ఛాంబర్స్ అంటారు. మనల్ని అందులో బంధిస్తాయి. దీనికి తోడు మనిషి సహజంగా సంఘజీవి కాబట్టి గ్రూప్ థింక్కి అలవాటు పడతాడు. అంటే 10 మంది ఏది నమ్మితే అది నమ్మేయడం. ఆదిమానవుల కాలంలో గ్రూప్కి దూరమైతే వచ్చే భయం లాంటిదా ఇది? ఎగ్జాక్ట్లీ. ఆదిమానవుల కాలంలో గుంపు నుండి బయటకు రావడం అంటే నేరుగా మరణమే. ఇప్పుడు భౌతికంగా ఆ మరణం లేదు, కానీ ఆన్లైన్లో క్యాన్సిల్ అవుతామేమో అనే సామాజిక మరణం భయం ఉంది. సోషల్ డెత్ అన్నమాట. అవును, అందుకే డిజిటల్ డిస్టెన్స్ పాటించడం చాలా అవసరమంటారు రచయితలు. అంటే ఈ బాహ్య శక్తులు మనల్ని ప్రభావితం చేయాలంటే మనలో ఒక అంతర్గత బలహీనత ఉండాలి కదా. ఆ బలహీనత ఏంటి? భయం. బయట నుండి వస్తే అవమానం లేదా షేమ్ అనేది లోపలి నుండి పనిచేసే కిల్లర్. నేను సరిపోను అనే భావన. ఇతరులతో పోల్చుకోవడం. అవును, సమాజం మన శరీరం, డబ్బు విషయాల్లో పోల్చుకునేలా చేసి మనలో ఈ భారాన్ని పెంచుతుంది. దీన్నే ప్రాఫిటబుల్ ఇన్సెక్యూరిటీ అని వివరిస్తారు. ప్రాఫిటబుల్ ఇన్సెక్యూరిటీ అంటే మనం సరిపోము అనుకున్నప్పుడే వాళ్లకు లాభమా? అవునండి, మనం సరిపోమనుకున్నప్పుడే మరింత కొనుగోలు చేస్తాం కదా. నేను పర్ఫెక్ట్ కాదు, కానీ నేను ఇనఫ్ అనుకోవడమే నిజమైన స్వేచ్ఛ. సూపర్ చెప్పారు. అలాగే మన జీవితం అంటే మన సమయం కాదు, మన అటెన్షన్. ఏకాగ్రత అనేది ఒక నైతిక ఎంపిక అంటారు ప్యాట్రిక్. ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తే ఒకటనిపిస్తోంది. ఉదయం లేవగానే ఫోన్ పట్టుకోవడం అనేది చిన్న విషయంగా అనిపిస్తోంది, కానీ ఆ మొదటి అటెన్షన్ ఒక ప్రార్థన లాంటిది. మనం లేవగానే ఫోన్ చూడటం ద్వారా మన మెదడు అనే టీవీ రిమోట్ కంట్రోల్ని ఏ అల్గారిథంకో చేతులు పెడుతున్నాం కదా. ఇది వినడానికి చేదుగా ఉన్నా పచ్చి నిజం. అయితే ఇన్ని గోడల మధ్య బందీ అయిన మనసును ఆ స్వేచ్ఛగా మార్చుకోవడానికి మార్గం లేదా? ఈ బానిసత్వం నుండి బయటపడటానికి ఆయుధమేమిటి? ఆ ఆయుధమే ప్రశ్నించడం. అంటే ప్రతిదానికి ఎదురు చెప్పడమా? కాదు, గుడ్డిగా వ్యతిరేకించడం స్వేచ్ఛ కాదు.
ఈ మాట ఎవరు చెబుతున్నారు, దీనివల్ల ఎవరికి లాభం, నేనెందుకు దీన్ని నమ్ముతున్నాను అని స్పష్టంగా ప్రశ్నించడమే స్వేచ్ఛ. ఓహో, ఊరికే రెబెల్ అవ్వడం కాదు. అవును, దీన్నే వాళ్ళు సైకలాజికల్ అడల్ట్హుడ్ అంటారు, మానసికంగా ఎదగడం. ఇక్కడ ఒక 24 అవర్ ఛాలెంజ్ గురించి వివరిస్తారు. ఏంటే ఛాలెంజ్? మనం వినే ప్రతి వార్త లేదా పోస్ట్ ముందు ఒక్క క్షణం ఆగి, ఇది నిజంగా నా ఆలోచనేనా లేక ఎవరో నాలో నాటారా అని అడగడం. గ్రేట్. మన విద్యా వ్యవస్థ ఎప్పుడూ మనకు సమాధానాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప ప్రశ్నలు ఎలా అడగాలో నేర్పదు కదా. కరెక్ట్. కానీ నిజమైన జ్ఞానం సరైన ప్రశ్నలు అడగడంలోనే ఉంది. ఈ 24 గంటల ఛాలెంజ్ అనేది జీవితాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తొలిమెట్టు. ఖచ్చితంగా. ఆ అద్దెదారులను ఖాళీ చేయించడం, ప్రశ్నించడంతోనే మొదలవుతుంది. స్వేచ్ఛ అనేది ఎక్కడో బయట లేదు, మన ఆలోచనలను భయం, సోషల్ మీడియా నుండి కాపాడుకోవడంలోనే ఉంది. నిజం. ఇక్కడొక విషయం స్పష్టం చేయాలి. ఈ చర్చలో ప్రస్తావించిన రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించి మనకు ఎటువంటి పక్షపాతం లేదు. అవును, కేవలం ఒరిజినల్ సోర్స్లోని రచయితల అభిప్రాయాలను మాత్రమే రిపోర్ట్ చేశాం. ఎలాంటి భావజాలాన్ని మనం సమర్థించడం లేదు. కరెక్ట్. అయితే చివరగా ఒక లోతైన ఆలోచనతో ముగిద్దామనిపిస్తోంది. చెప్పండి. మనం మన ఆలోచనలను పూర్తిగా ఫిల్టర్ చేసి సమాజం సృష్టించిన ఈ మాయాజాలం నుండి బయటపడి సంపూర్ణ మానసిక స్వేచ్ఛను సాధించామని అనుకుందాం. ఓకే. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఇంకా అదే భ్రమలో జీవిస్తున్నప్పుడు ఈ నిజమైన స్వేచ్ఛ మనకు తీవ్రమైన ఒంటరితనాన్ని బహుమతిగా ఇస్తుందా? అబ్బా, చాలా డీప్ థాట్ ఇది. మిగిలిన వారందరూ ఒకే అబద్ధాన్ని నమ్ముతున్న చోట ఒంటరిగా నిజాన్ని పట్టుకుని నిలబడటం నిజంగా స్వేచ్ఛేనా, లేక అది మరో రకమైన మానసిక శిక్ష? దీని గురించి ఆలోచించండి. బహుశా రేపుదేనా నాకు రావాల్సిన మొదటి ఆలోచన ఇదేనేమో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్స్ కోసం అన్లాక్ థాట్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.